మాజీ మంత్రి హత్యకు కుట్ర జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. నెల్లూరు జిల్లాలోని నలపరెడ్డి కుటుంబం అంటే రాష్ట్రం మొత్తం తెలుసన్నారు. అలాంటి కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి నలపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కానీ కూటమి నాయకులు చంపడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. దాడి చూస్తే నిజంగా మన నెల్లూరు జిల్లా వాసుగా కాదు, టోటల్ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ కూడా ఆశ్చర్యపోయే విధంగా ఉందన్నమాట. ఎందుకంటే ప్రసన్నన్న ఎవరో కాదు, ఒక గొప్ప కుటుంబంలో నగపరెడ్డి వారి కుటుంబం. అంటే తెలుగుదేశం ఎన్టీ రామారావు స్థాపించినప్పటి నుంచి కూడా నగపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఫౌండర్గా ఆల్మోస్ట్ ఎన్టీఆర్తో కలిసి పనిచేసిన వ్యక్తి, మంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఆయన తదనంతరం ప్రసన్నన్న తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తి, అక్కడక్కడ మినిస్ట్రీగా పనిచేసిన వ్యక్తి, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. ఒక 200-300 మంది పోయి ఒక ఇంటి మీద దౌర్జన్యానికి దిగి కారు ధ్వంసం చేసి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువును కూడా ధ్వంసం చేసి ఆఖరికి నగపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి శ్రీమతి గారు 85 సంవత్సరాలు, ఆమె ఉన్న రూములో ఉన్న ఫర్నిచర్ అదేవిధంగా టీవీలు కూడా వారు ఏ విధంగా ప్లాన్ చేశారో ఒకసారి అర్థమవుతుంది. ఇప్పటికన్నా అధికారులు స్పందించి దీని మీద ఇమ్మీడియట్గా అటెంప్ట్ మర్డర్ కడతారో లేదా దొమ్మి కడతారో మీరు